అనౌన్స్మెంట్ టు యూ ఆల్. రిబ్బన్ కటింగ్ అవుతా ఉంది, అందరూ అటెన్షన్ గా ఉండాలి. చెప్పండి. మన కటంగూరు మండల స్థాయి టిఎల్ఎల్ మేళాని కటంగూరు ఎంపీడీఓ గౌరవనీయులు శ్రీ జ్ఞానేశ్వర్ గారు ఇప్పుడే ఎంఈఓ అంజయ్ గారితో కలిసి రిబ్బన్ కటింగ్తో ప్రారంభించారు. వారు వివిధ ఎగ్జిబిట్స్ని తిలకించడానికి వరుసగా వస్తున్నారు. మీరు మీ ఎగ్జిబిట్స్ దగ్గర ఉండి వారికి వివరించవలసిందిగా సహకరించవలసిందిగా కోరుచున్నాను. How many varieties are there? And medicine also giving spices, furniture, rubber, software pieces. Spice, making outcome of natural paper. సార్ ఇది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సార్. అంటే మనం వాటర్ యూజ్ చేయొచ్చు, వేస్ట్ చేయొద్దు అని చెప్తాం కదా సార్, సేవ్ వాటర్ అని చెప్తాం కదా. ఇంట్లో అయితే మనం ట్యాప్ యూజ్ చేస్తాము, అదే మనము మెయిన్ వాటర్ ఎంఈఓ గారికి ఏంటి ఒకటి మేడం ముందు జరగండి. ఈ పదాలు ఇది పట్టుకోండి, ఇది పట్టుకోండి, ఈ వర్ణమాల పదాలు పెట్టుకోండి. పదాలు గుణించ పదాలు కర్ల పదాలు అన్ని పిల్లలు గుర్తుపట్టి ముందు కర్ల పదాలు గుర్తుపట్టి రికగ్నైజ్ బాగా అంటే మామూలు సరళ గుణింత పదాలు అలా పదాలు కూడా కొంచెం వస్తుంది కదా, అంతేనా? దీపం దీంట్లో వస్తుందా? ఓకే. గుర్తు పదాలు ఉండేవి చాలా సరళమే కదా. పదాలతో ఆడుకుంటూ This is a mango, a yellow mango, a sweet yellow mango, a big sweet yellow mango, a tasty big sweet yellow mango. These are implementing the understanding based activities. These are all activities. The forms are activities, and these activities are propositions. This is the reading activity and understanding activity. This is the implemented based activity, sir. So a student read this flashcard, sir. A little hurry beside the tree. So a little hurry beside the tree, and these are all the reading activities, sir. And now a umbrella is behind the tree, sir. Now a umbrella is upon the hurry. Hurry is under the umbrella. This is the monkey is now up climbing. The squirrel is behind the bush. Now the squirrel is climbing. This is the situation of the trees. The train is actually the behind is the magnet, sir. The magnet it comes with magnet, sir. With the help of magnet, the train is passing through the tunnel.
magic box, sir, opposite box. Push. Pull. Oh. All the teachers who have brought the exhibits are requested to give your employee ID, your school name, and the subject in which you have brought the exhibits when the judges come to your places. Judges మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ ఎంప్లాయీ ఐడి, మీ స్కూల్ పేరు, మీరు ఏ సబ్జెక్ట్లో ఎగ్జిబిట్ తీసుకొచ్చారో ఆ సబ్జెక్ట్ చెప్పేస్తే జడ్జెస్ ఎన్ని సబ్జెక్టులు ఉంటే అన్ని సబ్జెక్ట్ చెప్పండి. ఇందులో నుంచి వర్ణమాలు వచ్చేస్తుంది, అచ్చులు వచ్చేస్తాయి, అమ్ములు వచ్చేస్తాయి. అచ్చులు బ్లూ కలర్ రాకుండా అస్మాలు వచ్చేస్తాయి, గ్రీన్ కలర్ చెప్పండి ఎంత 18 ఇలా సౌండ్ double grand success. That is ambassador. ఎంతవరకు ఇచ్చిర్రు నేను ఏమన్నా సార్ ప్రైజులు ఎవరికి ఇస్తారు? ఒకరిని మించి ఒకరికి ఉన్నాయి. కష్టం జడ్జెస్కి. మైండ్ బ్లోయింగ్. చాలా అమ్మో ఎక్సెప్షనల్గా చేసిరు, చాలా ఎక్సెప్షనల్గా చేసిరు అసలు. అదే సార్ నాకు ఈ గుట్ట బాగుంది, ఎవరైనా ఇచ్చిపోతే బాగుంది. మన
నేను మీటింగ్ వెళ్ళాను, నేను పోవాలి యాక్చువల్లీ. పడుగు వచ్చిపోతాయి. అసలు ఎక్సలెంట్ ఉంది. పిలవండి. కౌంట్ చేస్తారు, కౌంటర్కి నెంబర్ చేస్తారు, నెంబర్ తీసి ఈ టోటల్ చేసి ఇక్కడ చేస్తారు. సెన్సార్ అంటే దేనికోసం వాటర్ సోర్స్ there is a monkey between the two trees. Where is the monkey on the tree? పిన్ బోర్డ్ అది ఏర్పడే విలేజెస్ బేస్ నెంబర్ అలా ఈవెన్ నెంబర్ చూసా అప్పుడు మనం అట్లా తీసుకుంటాం. ఇది కూడా ఫ్లవర్ గార్డెన్ చూడండి, ఇక్కడ చూడండి సార్, ఇట్లా ఇక్కడ హోల్ లిఫ్ట్ లిఫ్ట్ సమాంతర దర్శనాలు అనంతమైనటువంటి బాగా ఏర్పడతాయి. చూడండి అనంతమైన అంటే ఇక ఈ ఎక్స్పెరిమెంట్ తోటి సార్ మనము పిల్లగాల దగ్గర ఉన్నటువంటి బ్యాంగిల్ కానీ స్కేల్ కానీ కంపాక్స్ బాక్స్ కానీ ఇవన్నీ తీసుకుంటాం. వీటిని బ్యాడ్ కండక్టర్ విచ్ ఇస్ బ్యాడ్ కండక్టర్ గుడ్ కండక్టర్ జస్ట్ ఐడియా పడుతుంది.
ఒక్కొక్కటి బ్యాగ్ కనెక్టింగ్ వైర్ నుంచి ఒక ఎల్ఈడి బల్బ్ ఇస్తాం, పిల్లలకి ఇస్తాము. ఇచ్చి ఒక్కొక్కటి చూపిస్తాను అట్లా. ఈ వాటి ఏంటి ఆబ్జెక్ట్ అంటే చాక్పీస్ అంటారు. బల్బ్ గ్లో కాదు, బల్బ్ నాట్ గ్లో. ఇది బ్యాడ్ కండక్టర్. ఇది బల్బ్ వెలుగుతుంది చూసిరా సార్. అంటే ఇది ఏంటి యాక్చువల్ మెడిసిన్ పై షీట్. ఇది జింక్ మెటల్, అది తెలవదు పిల్లగారు. జింక్ మెటల్ యొక్క ఇంపార్టెన్స్ ఆఫ్ జింక్ మెటల్ చెప్తూ ఎందుకు ఎనీ మెడికల్ అంటే టాబ్లెట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద జింక్ షీట్ అనేది పర్పస్ చెప్తే ఇది ఒక మెటల్ అని చెప్తాము. ఇట్లా పట్టుకోబిడ్డ కదా బల్బ్ గ్లో అయింది. కానీ జింక్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ కండక్టర్. ఇది కాపర్ వైర్ ఉంటుంది వాళ్ళు, కాపర్ వైర్ అని ఈ బల్బ్ గ్లో అయింది కాబట్టి ఇది కూడా గుడ్ కండక్టర్. ఇది అల్యూమినియం సార్. అల్యూమినియం వన్ ఆఫ్ ద మెటల్ ఈజ్ గుడ్ కండక్టర్ బికాస్ ఆఫ్ గ్లో ఆఫ్ బల్బ్. ఇక వాళ్ళకి ఇది సిల్వర్ సార్. సిల్వర్ కూడా ఇది వన్ ఆఫ్ ద చెప్తాను. ఆ గోల్డ్ బ్యాంగిల్ మేడం, గోల్డ్ బ్యాంగిల్ ఇది గోల్డ్ మేడం చెక్ చేయొచ్చు. గుడ్ కండక్టర్ కానీ గోల్డ్ అదేనా సార్. తర్వాత ఈ లిడ్ ఇట్లా తీజలో సార్ అసలు పెన్సిల్లో ఉన్నటువంటి లిడ్ ఉంది కదా, ఇది బ్యాడ్ ఆక గుడ్ అని తెలవదు. ఇట్లా పట్టుకోదాం జారుతుంది. అదేది నాది జగ్గుబాయి చేతులు అనుకుతాయి. పట్టుకో జర ప్రెస్ చెయ్యి. నా చేతులు కదా సార్. బల్బ్ గ్లో అయింది అంటే ఇక్కడ ఉన్నటువంటి లిడ్ కూడా గుడ్ కండక్టర్ అని చెప్తాము. స్కేల్ ప్లాస్టిక్ బ్యాడ్ కండక్టర్ పెట్టుకోండి. ఇట్లా మనం విచ్ మెటీరియల్ గుడ్ కండక్టర్ బ్యాడ్ కండక్టర్. బ్యాడ్ కండక్టర్ ఇన్సులేటర్ ఏది అన్ని కట్టంగూరు గ్రూప్ లో పెడతాం. కట్టంగూరు టీచరా యూట్యూబ్ లేకపోతే పిఎం శ్రీ జెడ్పిహెచ్ఎస్ కట్టంగూరు కొడితే వచ్చేస్తాయి యూట్యూబ్లో. కామన్ ఇట్లా ఇలా 5 + 6 30 వస్తుంది. ఇదేమో 150 సెంటెన్సెస్ నేర్చుకోవచ్చు. ఓపెన్ చేసాను ఇక్కడ ఓపెన్ చేసి అమ్మాయి ఇలా బుక్ ఇది ఒక వాటి ఇది ఓపెన్ చేసాను. ఇది రెండో వాటి. మనకి ఇక్కడ ఇవి పెడతాము, లోపల యాడ్ చేస్తాము. ఏది యాడ్ చేస్తే అవన్నీ గుడి ఇవన్నీ ఉంటాయి సార్. ఒక నిమిషం ఇక్కడ పెట్టుకోవచ్చు. కాబట్టి ఈవీఎస్ వాటర్ సోర్సెస్, రివర్, ట్రైన్, వాటర్ ఫాల్స్, వెల్లు, బోర్వెల్లు, పాండ్, సెన్స్ ఆఫ్ ఆర్డర్స్, యూజెస్ అండ్ క్యారెక్టర్స్.
పిల్లలకి డాక్టర్ అంటే వ్యాక్సిన్ క్యాప్స్ సార్ అన్నీ 4 నెంబర్స్ ఏ నెంబర్ అంటే ఆ నెంబర్ పిల్లలు పెడతారు సార్ ఇక్కడ ఉంటే బాక్స్లో దాని యొక్క ప్లేస్ వాల్యూస్ కింద పెడతారు సార్ 10,000 వరకు ఉంటుంది సార్ ఇక్కడ ఇంకో కాలం యాడ్ చేస్తాం దీంట్లో అయితే అడిగి 10,000 వరకు ఇది వర్కింగ్ అమౌంట్ ఈసారి ఇదొకటి పిల్లలకు డైలీ హోంవర్క్ పెట్టిస్తారు తెలుగు సార్ డిఫరెంట్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ 4 పిన్ జస్ట్ 5 నిమిషాలు వచ్చిన నెంబర్ రాకుండా అట్లా 30 సేమ్ సబ్ట్రాక్షన్ పెట్టేసి పిల్లలకు రోల్ చేయండి ఇదేం పట్టుకోండి మీరు ఇలా రోల్ చేయండి జస్ట్ హోంవర్క్ చేస్తారంటే చేసుకొస్తారు 4 ఉంటాయి ఉన్నాయి సార్ ఇవి హోంవర్క్ బుక్లో అలా పెట్టిస్తారా మీరు? బాగుంది, నైస్. సార్ కొద్దిగా సైడ్ ఇవ్వరా? మేడం కొంచెం సైడ్. సార్ వాళ్ళు ఇటు చూడలేదు. పిలవాలి. టీఎల్ఎం మేలు అనే కార్యక్రమాన్ని ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది. ఇందులో విద్యార్థులకు సులభతరంగా విద్య ఎలా అందించాలనే దాని మీద వివిధ పాఠశాల నుంచి అందరూ ఉపాధ్యాయులు చార్జ్ కానీ గేమ్స్ కానీ సులభతరంగా ఎలా నేర్చుకోవాలని దాని మీద చాలా పద్ధతులు అవలంబించారు. దీని ద్వారా విద్యార్థులు సులభంగా సిద్ధమయ్యే రీతిలో ఆకర్షించి ప్రభుత్వము నిర్దేశించిన ప్రకారము మండల స్థాయిలో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయమని ఆదేశించింది. ఉపాధ్యాయులకు గెలిపిన వెంటనే అతి తక్కువ టైంలో 2 రోజుల్లోనే చక్కటి మెటీరియల్ సిద్ధం చేశారు. అంటే వాళ్ళు దీనికోసం కాకుండా రెగ్యులర్ కూడా తరగతి గదిలో పిల్లవాళ్లకు చక్కగా అర్థమయ్యేటట్లు బోధించడానికి వారు నిరంతరము టీఎల్ఎం తయారు చేసుకుంటారు. కాబట్టి ఆ టీఎల్ఎంని మేము సమయం ఎక్కువ ఇవ్వకపోయినప్పటికీ 2 రోజులలో వాళ్ళు తీసుకొచ్చారు. సో అంటే దీన్ని బట్టి రెగ్యులర్ కూడా ఆ క్లాసులలో వాళ్ళు టీఎల్ఎం యూజ్ చేసి పిల్లల్ని చాలా అన్ని రకాలుగా అభివృద్ధి చెందేటట్లు వాళ్ళు చేస్తున్నారు. ఈ టీఎల్ఎం మేళకు వచ్చినటువంటి ప్రతి ఉపాధ్యాయులకి ప్రతి అందరికీ కూడా నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనము చదివే బీద పిల్లలు చదివే పాఠశాలలో వారు చక్కని విద్యను అందించినట్లయితే వాళ్ళు కూడా ఎదిగి సమాజంలో వాళ్ళు కూడా గొప్ప వ్యక్తులుగా తయారవుతారు. కాబట్టి అందరము గత సంవత్సరంతో పోల్చినట్లయితే ఎన్రోల్మెంట్ కూడా మండలంలో 200 మంది ఎక్కువ పెరిగారు. సో ఇది మా ఉపాధ్యాయుల యొక్క కృషికి నిదర్శనం. కాబట్టి మా టీచర్స్ అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు. ఇంకా బాగా పనిచేయాలని చెప్పే సందర్భంగా మా ఉపాధ్యాయులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. Right side.
ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ దొంగలు వస్తే 621,745 మన బడి పెట్టుకోవాలి. కోతులేదు కూడా ఉంది సార్. కోతులేదు చూపినానా? 621,745. Shankar, I am from MPUP. స్వాగతం మాననీయులారా మహానీయులారా అందుకోటి మాటి చల సుస్వాగతం స్వాగతం 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 సుస్వాగతం స్వాగతం స్వాగతం సుస్వాగతం తమరాగత మా హృదయం తేనె చల్లు కురిసెను మా హృదయం నింగిలోన హరివిల్లుగా విరిసె తేజము తేజము మా మనసులు నిండగా ఇచ్చోటికి విచ్చేసిన మహామాన్యులందరికీ స్వాగతం 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 సుస్వాగతం స్వాగతం స్వాగతం సుస్వాగతం. ధన్యవాదములు. గౌరవనీయులు జిల్లా విద్యాశాఖ గారు అన్ని ఎగ్జిబిట్స్ ను పిలిపిస్తున్నారు. వారికి మన టీచర్లందరూ వాళ్ళ యొక్క బోధన ఉపకరణాలను సార్కు వివరించడం జరుగుతుంది. ఈరోజు జరిగిన మేళాలో సార్ 33 మండలంలోని 33 పాఠశాలలు 20 దాదాపుగా 430 పైగా ఎగ్జిబిట్స్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది సార్. అలాగే 3 హై స్కూల్స్ కూడా పాల్గొన్నాయి. కటంగూరు హై స్కూల్తో సహా 3 హై స్కూల్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సార్. సరళపదం అంటే ఏంటి గుర్తుపట్టి వేరియేషన్ చేసుకోవాలి. మల్టీ సబ్జెక్ట్ టీచింగ్ సార్ ఇక్కడ ఈరోజు జరిగిన ఈ ప్రదర్శన కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలను వాళ్ళు కొన్ని ఎగ్జిబిట్స్ను సెలెక్ట్ చేశారు సార్. ఆ వివరాలన్నీ ఆంటోనీ సార్ సీనియర్ ఉపాధ్యాయులు వివరిస్తారు సార్.
గొప్పగా ఉన్నాయి. అయితే ప్రదర్శనకి అంటే సబ్జెక్టుకి 3 చొప్పున బహుమతులు ఇవ్వాల్సి ఉంది కాబట్టి ఉన్న వాటిలలో మెరుగైన వాటిని ఎంపిక చేయడం జరిగింది. ఎంపిక కాని వాళ్ళు కూడా మీకు ఎంపికైన వారికి మధ్య పెద్ద తేడా ఏం లేదు, అందరూ ఎంపిక అయినట్టే. కానీ కొంతమందికి ప్రైజులు ఇవ్వాల్సి ఉంది కాబట్టి వాళ్ళకి ఇద్దాము. వాళ్ళని మిగతా వాళ్ళందరూ కూడా అభినందిస్తూ మళ్ళీసారి అందరూ ఇలాంటి ఉపయోగించుకొని నెక్స్ట్ టైం కూడా మన ప్రైజులు సంపాదించాలని ఆశిద్దాం. తెలుగు విభాగంలో మొదటి ప్రైజ్ సాధించిన టిఎస్ ఐటి పాముల పాఠశాలకు సంబంధించి పి ప్రసన్న కుమారి గారిని ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగనే తెలుగులోనే ద్వితీయ బహుమతి సాధించిన KPKRM ఐటి పాముల పాఠశాల గారు పి నాగమణి గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా అభినందిద్దాం. నెక్స్ట్ నాగమణి గారు, నెక్స్ట్ జి సంధ్యారాణి గారు, టిఎస్ ఎరసానిగూడి. వీరు ముగ్గురు తెలుగు విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. సార్ సంధ్యారాణి గారు వచ్చారా? తర్వాత ఆంగ్ల విభాగంలో తృతీయ బహుమతి పి ప్రమేయ టిఎస్ చెరువన్నారు గారిని కూడా ఆహ్వానిస్తారు. మొదటి బహుమతి సాధించిన వారు ఏ శ్రీనివాస రెడ్డి గారు టిఎస్ ముందుకు రావాల్సింది. ఎన్ సరిత టిఎస్ గిరిరెడ్డి. థర్డ్ ప్రైజ్ విన్నరీస్ డి కృష్ణ టిఎస్ నారాయణ. తీసుకున్న వాళ్ళు ఎం విజయలక్ష్మి పిఎస్ ఈగులూరు. తీసుకున్న రావాల్సిందిగా కోరుతున్నారు. థర్డ్ ప్రైజ్ విన్నరీస్ పి రాజేశ్వరి రామచంద్రపురం ప్రాథమిక పాఠశాల. రాజేశ్వరి గారు. I've been thinking about myself today, thinking how I changed, how I really don't care if you are here or if you don't stay. Now I'm feeling those winter blues, but I don't wanna cry. All we ever do is laugh it off, and I'm sick and I don't know why. You remember that night we met? I thought you looked so fine. Guess we have to agree to disagree for this one last time. Pretty weird that day when we did not exchange our hellos. I wasn't looking out for you, I'm sorry, I'm so shallow. But I'm still looking forward to watching part 2 of Deathly Hallows with you.